గుడ్ మార్నింగ్. నేను మీ బిజినెస్ కోచ్ అండ్ బిజినెస్ ట్రైనర్ సందీప్ కుమార్. ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఆ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఒక క్యాల్కులేషన్ నేర్పిపోతున్నాను. ఈ క్యాల్కులేషన్స్ ఒక్కసారి మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో నిజంగా మీ యొక్క కంపెనీ ఎంత పంచుతుంది, అంటే మనం ఎంత బిజినెస్ ఇస్తే కంపెనీ ఎంత పంచుతుంది అనేసి ఈ వీడియోలో మీరు చూస్తే కరెక్ట్ గా మీకు తెలిసిపోతుంది. ఈ క్యాల్కులేషన్స్ గురించి నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మందికి తెలియదు, అండ్ తెలిసినా కూడా తన డౌన్ లైన్ కి తన టీమ్ కి నేర్పియరు. ఎందుకు నేర్పియరు? ఒక్కోసారి నేర్పించేస్తే ఏ కంపెనీ ఎక్కువ పంచుతుందో ఏ కంపెనీ తక్కువ పంచుతుందో అలా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఈ క్యాల్కులేషన్స్ మిమ్మల్ని నేర్పియదు. సో ఫ్రెండ్స్, ఈ రోజులో సందీప్ కుమార్ ఉన్నాడు మీ గురించి మిమ్మల్ని నేర్పించినందుకు. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకవేళ మీరు న్యూ అయితే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బికాస్ ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా నేను మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ అయితే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ క్యాల్కులేషన్స్ మనం ఎలా చేయొచ్చు, ఈ క్యాల్కులేషన్స్ ఎలా పని చేస్తుంది, ఇది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్క బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో కావచ్చు, ఏదైతే కంపెనీలో మనం వర్క్ చేస్తున్నామో ప్రతి ఒక్క కంపెనీలో 2 టర్మ్స్ అనేది యూజ్ చేస్తారు. ఒకటి పివి, ఇంకోటి బివి. పివి అంటే ఏంటి? పాయింట్ వాల్యూ. బివి అంటే ఏంటి? బిజినెస్ వాల్యూమ్. అంటే పాయింట్ వాల్యూమ్ అండ్ బిజినెస్ వాల్యూమ్స్ ఈచ్ కంపెనీలో ఉంటుంది. కొన్ని కంపెనీస్ లో పివి ఉండొచ్చు, బివి ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్ బివి ఉండొచ్చు, పివి ఉండకపోవచ్చు. బట్ పివి బివి అనేది 90% కంపెనీలో అనేది ఉంటుంది. మరి పివి దేనికి పనికి వస్తుంది, బివి దేనికి పనికి వస్తుంది అంటే, పివి అనేది మీ యొక్క పాయింట్ పెంచుకోవడానికి, అంటే మీ యొక్క లెవెల్, మీరు ఏదైతే కంపెనీలో ఉన్నారో ఆ కంపెనీ యొక్క లెవెల్ పెంచుకోవడానికి అనేది మీకు పివి అనేది పనికి వస్తుంది. అండ్ బివి అంటే బిజినెస్ వాల్యూమ్స్ ఏం చేస్తుంది? బిజినెస్ వాల్యూమ్స్ మీ యొక్క బిజినెస్ ని పెంచుకోవడానికి పనికి వస్తుంది. సో అంటే మీ యొక్క బిజినెస్ బివి అనేది మీ యొక్క ఇన్కమ్ రావడానికి అనేది హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ పివి అండ్ బివి రెండు కూడా డిఫరెంట్ టర్మ్స్. మరి ఎందుకు ఈ పివి అండ్ బివి యూస్ చేస్తారంటే దాని గురించి ఒక వీడియో అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంది ఇదే ఛానల్లో. మీరు ఐ బటన్ లో వెళ్ళి పివి అండ్ బివికి పూర్తిగా డీటెయిల్స్ అనేది చూడొచ్చు. దీనిపైన నేను ఎక్కువ మాట్లాడాను, ఓన్లీ ఫర్ మనం క్యాల్కులేషన్స్ గురించి మాట్లాడతాం. సో ఫ్రెండ్స్, ఈ పివి అండ్ బివి అంటే ఏంటంటే, చాలా కంపెనీలో పివి ఉండదు, నేను పివి తీసేస్తున్నాను, డైరెక్ట్ బివి పైననే మాట్లాడతాను. రైట్? ఈ బివి అంటే ఏంటి? బివి ద్వారా మనం ఇన్కమ్ క్యాల్కులేషన్స్ మనకి ఎలా వస్తాయి. రైట్? సో ఫ్రెండ్స్, సపోజ్ యాజ్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు వెస్టీజ్ లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను వెస్టీజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ ఒక ఎగ్జాంపుల్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వెస్టీజ్ అనే ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్స్, మనం ఏదైతే వస్తువులు ఏదైతే ప్రోడక్ట్ మనం కొనుక్కుంటున్నామో ఈ ప్రోడక్ట్ లో బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వస్తుంది అది ఇంపార్టెంట్, ఎంత పంచుతుంది అది ఇంపార్టెంట్ కాదు. అంటే బిజినెస్ వాల్యూమ్స్ రావడం అండ్ పంచుకోవడం ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ అండి. అయితే ఈ రోజులో చాలా కంపెనీ బయట మార్కెట్ లో ఎంత పంచుతున్నాం అని చెప్పేసి అది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వస్తుంది ఇది మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చెయ్యరు. సో ఫ్రెండ్స్, ఈ రోజులో ఎంత పంచుతుంది దానికన్నా కూడా ఎంత వస్తుంది బిజినెస్ వాల్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఈ రోజు వెస్టీజ్ లో 100 రూపీస్ పెట్టి, అంటే 100 రూపాయలు పెట్టి మనం ఏదైనా వస్తువులు కొనుక్కుంటే మనకి బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వస్తుంది? 60%, అంటే 60 బిజినెస్ వాల్యూమ్స్ వస్తుంది. చాలా కంపెనీలో ఏమవుతుందంటే ఇదే 100 రూపీస్ లో చాలా కంపెనీ 20% కూడా పంచుతారు, 20% బిజినెస్ వాల్యూమ్ ఇస్తారు. చాలా కంపెనీ 30% బిజినెస్ వాల్యూమ్స్ ఇస్తారు. చాలా కంపెనీ 40%, 50%, 60% బిజినెస్ వాల్యూమ్స్ కూడా ఇస్తారు. బట్ వెస్టీజ్ ఎంత ఇస్తారు? వెస్టీజ్ అనేది 60% బిజినెస్ వాల్యూమ్స్ ఇస్తారు. అంటే మనం ఏదైతే వస్తువులు కొనుక్కుంటాం ఆ వస్తువులో మనకి 60% బిజినెస్ వాల్యూమ్స్ అనేది ఆన్ అండ్ యావరేజ్ 60% బిజినెస్ వాల్యూమ్స్ అనేది వస్తుంది. మరి ఈ 60% బిజినెస్ వాల్యూమ్స్ వస్తే మనకి ఇందులో ఎంత పంచుతుంది కంపెనీ? 60% పంచుతుంది. అంటే బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వచ్చింది? 100 రూపాయల్లో 60లో ఎంత పంచుతుంది? 60%. అంటే దీన్ని మీరు క్యాల్కులేషన్స్ ఎలా తీయొచ్చు అంటే 60 డివైడెడ్ బై 100 ఇంటూ 60 అంటే ఎంత వచ్చింది? 36 రూపీస్. మీరు వెస్టీజ్ లో 100 రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తే 60 బిజినెస్ వాల్యూమ్స్ వస్తుంది. 60 బిజినెస్ వాల్యూమ్స్ లో 60% చూస్తే 36 రూపాయలు. అంటే 100 రూపాయల బిజినెస్ వెస్టీజ్ లో జరిగితే వెస్టీజ్ ఆ 100 రూపాయల్లో 36 రూపాయలు బిజినెస్ ప్లాన్ లో పంచుతారు. కానీ స్టార్టింగ్ లోని మీకు 36 రూపాయలు రాదు. ఎందుకంటే మీరు 5% లో ఉంటారు, లేదంటే 8% లో, లేదంటే 11, 14, 17, 20 ఏదైతే మీరు పర్సెంటేజ్ లో ఉంటారో ఆ పర్సెంటేజ్ తగ్గట్టుగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. రైట్? సో మీరు 20% లో ఉన్నప్పుడు 20 లాగా వస్తుంది, 5% లో ఉన్నప్పుడు 5 లాగా వస్తుంది, 11 లో ఉన్నప్పుడు 11 లాగా వస్తుంది. అయితే బిజినెస్ వాల్యూమ్స్ 100 రూపాయలు ఎంత వచ్చింది? 60 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది. 60లో ఎంత పంచుతున్నారు? 60%. కాబట్టి మనకి ఎంత రూపీస్ వచ్చింది? 36 రూపాయలు. అంటే ప్రెస్టీజ్ లో 100 రూపాయల బిజినెస్ జరిగితే 36 రూపాయలు పంచబడుతుంది.
ఈ కేసెస్ లో నేను కొన్ని కంపెనీ స్టడీస్ చెప్తాను. ఓకే, సో కొన్ని కంపెనీస్ ఏం చెప్తారంటే నా కంపెనీ 77.5% పంచుతుంది, నా కంపెనీ 68% పంచుతుంది చెప్తారు, రైట్. అయితే వెస్టీజ్ ఎంత పంచుతుంది? 60. వేరే కంపెనీ ఎంత పంచుతుంది? 77.5, రైట్. ఇంకో కంపెనీ ఎంత అంటుంది? 68. అయితే వెస్టీజ్ కన్నా ఎక్కువనే పంచుతుంది కదా, రైట్. కానీ బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వస్తుంది? నేను ముందే చెప్పాను, బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వస్తుంది అది ఇంపార్టెంట్, ఎంత పంచుతుంది ఇంపార్టెంట్ కాదు. అయితే ఇక్కడ ఒక క్యాల్కులేషన్ మీకు చూపిస్తాను. సపోజ్ వెస్టీజ్ XYZ, వెస్టీజ్ అండ్ XYZ. ఇప్పుడు వెస్టీజ్ లో ఎంత బిజినెస్ వాల్యూమ్, ఇంకా బిజినెస్ వాల్యూమ్స్ మనకి ఎంత వస్తుంది? సపోజ్ 100 రూపీస్ బిజినెస్ చేసాము, 100 రూపీస్ బిజినెస్ లో మనకి ఎంత వచ్చింది? 60 బిజినెస్ వాల్యూమ్స్ వచ్చింది. 60లో కంపెనీ ఎంత పంచుతుంది? మనకి 60% పంచుతుంది. అంటే ఎంత రూపీస్ వచ్చింది? 36 రూపీస్ వచ్చింది, రైట్. ఇప్పుడు వేరే కంపెనీలో ఆన్ అండ్ అవరేజ్ ఎవరైతే 77.5 చెప్తున్నారో వాళ్ళ ఆన్ అండ్ అవరేజ్ బిజినెస్ వాల్యూమ్స్ 40%. ఎంత? 40%. అయితే 40% ఒకవేళ అయితే 40% లో వాళ్ళు ఎంత పంచుతున్నారు? 77.5. ఎంత? ఇది వాళ్ళు పంచింది వాళ్ళకు 100 రూపీస్ బిజినెస్ జరిగితే. ఇంకో కంపెనీ ఏమంటుందంటే 68% పంచుతున్నాం, అంటే వెస్టీజ్ కన్నా ఎక్కువనే పంచుతుంది. మరి వాళ్ళ బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వస్తుంది? ఆన్ అండ్ యావరేజ్ 50. అంటే 50 వాళ్ళు 100 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ వస్తువులు కొనుక్కుంటే 50 బిజినెస్ వాల్యూమ్స్ వస్తుంది. 50 బిజినెస్ వాల్యూమ్స్ వస్తే 50లో 68% అంటే ఎంత? ఇది తెలిసిందా? వెస్టీజ్ 60%, ప్రతి ఒక్క వస్తువులో 60%, ఆన్ అండ్ యావరేజ్ అన్ని వస్తువులలో కూడా మీకు 60% మీకు బిజినెస్ వాల్యూమ్స్ వస్తుంది. 60%లో 60% మనకి పంచుతుంది అంటే 36 రూపాయలు పంచుతుంది. అలాగే వేరే వేరే కంపెనీ 77.5% పంచినా కూడా వాళ్ళ బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వస్తుంది? ఆన్ అండ్ యావరేజ్ 40. 68% పంచినా కూడా బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వస్తుంది? ఆన్ అండ్ యావరేజ్ 50. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఏ కంపెనీ ఎక్కువ పంచుతారు? ఇక్కడ ఎంత ఎక్కువ మనీ ఎంత ఎక్కువ పంచుతున్నారు అంటే బిజినెస్ వాల్యూమ్స్ మీరు ఎంత ఎక్కువ పంచుతున్నారు ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ మీ ప్రోడక్ట్ బిజినెస్ వాల్యూమ్ ఎంత వస్తుంది, ఫస్ట్ అది ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నుంచి మీకు ఎవరైనా కూడా బిజినెస్ వాల్యూమ్స్ మేము ఇంత పంచుతాం, మేము అంత పంచుతాం అని చెప్పేసి ఎవరైనా చెప్తే ఫస్ట్ మీ యొక్క ఓన్ క్యాల్కులేషన్ చేసుకోండి. ఎస్, ఎవరు ఎక్కువ పంచుతున్నారు, మీ బిజినెస్ వాల్యూమ్స్, మీ ప్రోడక్ట్ లో బిజినెస్ వాల్యూమ్స్ ఎంత వస్తుంది. ఒక చార్ట్ తీసుకోండి, ఆర్డర్ ఫామ్ తీసుకోండి. ఆర్డర్ ఫామ్ లో కావచ్చు, వాళ్ళ వెబ్సైట్ లో కావచ్చు, ఎక్కడన్నా వాళ్ళ ఆర్డర్ ఫామ్ లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఇంత ఎన్ని రూపీస్, దీంట్లో బిజినెస్ వాల్యూమ్స్ మనకి ఎంత, రైట్. సో దాని తగ్గరికి మీరు బిజినెస్ వాల్యూమ్స్ ఎంత అండ్ అందులో ఎంత పంచుతున్నారు అనేది క్యాల్కులేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో వెస్టీజ్ అనేది ఈ రోజులో నెట్వర్క్ మార్కెటింగ్ అన్ని కంపెనీ కన్నా బిజినెస్ వాల్యూమ్స్ ఎక్కువ పంచుతుంది, మనీ ఎక్కువ పంచుతుంది. సారీ, బిజినెస్ వాల్యూమ్స్ కాదు, డబ్బు ఎక్కువ పంచుతుంది. అందుకే ఈ రోజు వెస్టీజ్ ఇండియాలో నెంబర్ 1 అండ్ ఫ్యూచర్ లో కూడా వరల్డ్ వైడ్ లో నెంబర్ 1 అవ్వబోతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా మిమ్మల్ని అబద్ధం మోసాలు చేస్తే మోసపోకండి, మీరు మీ యొక్క ఓన్ R&D చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి అండ్ మీ యొక్క టీంలో, మీ యొక్క గ్రూప్ లో ప్రతి ఒక్కరితో పాటు షేర్ చేయండి. మీరు ఈ వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో దానికి కామెంట్ బాక్స్ లో కామెంట్ రాసి మాకు చెప్పండి. సో దట్ ఇలాంటి వీడియోస్ ఇంకా ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడానికి మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ వెల్త్.